అందరికీ నమస్కారం. ఈరోజు నిరాడంబరంగా నామినేషన్ వేద్దామని చెప్పి మేడం గారు చెప్పారు. కానీ మా లాంటి యువకులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని విజయోత్సవ సభగా జరుగుతుంది. ఆల్రెడీ బీపీఆర్ దంపతులు గెలిచేశారండి. ఎందుకంటే చిన్న ఉదాహరణ, ఇందుకూరుపేట మండలంలో నిన్నగాదు మన జరిగిన ప్రచారంలో ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛ పంపిణీ చేయడం జరిగింది. చాక్లెట్తో మాలతో ఘనంగా సత్కరించడం జరిగిందంటే ఆల్రెడీ ప్రజలు కూడా ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఓవర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈరోజు ఫిక్స్ అయిపోయి ఉన్నారు. వినతులు వెల్లువగా వస్తున్నాయి మేడం గారికి. ఎప్పుడు కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు వెళ్లాల్సిన వినతులు ప్రచారానికి వెళ్తే మేడం గారికి వస్తే చాలా గొప్పగా ఉంది మాకు కూడా చెప్పుకోవడానికి. అలాగే విడవలూరు మండలానికి వెళ్ళాము. రాత్రి 10 గంటలకు ప్రచారం ముగించేసినా సరే డోర్లెంబడి ముస్లిం మూతగా అలాంటి యువకులందరూ కూడా బయట కాసుకొని పడికాపులు కాస్తున్నారు. మేడం కోసం ఎప్పుడో గెలిచేశారు మేడం. దయచేసి కోర్ నియోజకవర్గ ప్రజలారా, యువకులారా, ఇటువంటి నాయకులు మనకు రాజకీయాల్లో ఏదో సంపాదించుకోవడానికి రాలేదు. కోర్ నియోజకవర్గంలో ఏమీ మిగలలేదు. ల్యాండ్ వైను ఏమీ మిగలలేదు. కానీ ఇటువంటి గొప్ప వ్యక్తులు వస్తేనే మన కోర్ నియోజకవర్గం బాగుపడుతుంది. బాగుతరాలు మన అందరం కూడా బాగుపడాలి. మా లాంటి యువకులందరూ కూడా ఉద్యోగాలు రావాలని అంటే ఒక రాజకీయాల చిన్న అభివృద్ధి లేనటువంటి బీపీఆర్ దంపతుల చూపు మన మీద పడాలి. దయచేసి అర్థం చేసుకుని ప్రలోభాలకు లొంగకుండా ఇటువంటి వాళ్ళని వెనకుండి నడిపించాల్సిన బాధ్యత యువకుల మీద. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులారా, మీరందరూ కూడా విశ్రాంతత తీసుకోకుండా ప్రశాంతంగా గెలవాలి అంటే అవిశ్రాంతంగా పనిచేయాలని జనసేన పార్టీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్.